నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. ఒక్క మాట పట్టుకున్నారు కదా మీరు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. భలే ఇమిటేట్ చేస్తున్నారండి. మీకు విషయం తెలుసా? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇదే మాట వేదాల్లో కూడా ఉంది. ఎన్నిసార్లు చూపించమంటారు? అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను, అతన్ని తెలిసిన వాడే మృత్యువును జయించగలడు. నాణ్యపంథా విద్యతే యానయ, అది తప్ప అనుసరించడానికి అన్య మార్గమే లేదు అని ఉంది. ఆయన్ని తెలుసుకోకపోతే రక్షణే లేదు, చీకట్లో చావాల్సిందే. వేదంలోనే ఉందండి, ఇంకేం కావాలి? ఆ ఒక్కడిని ఎవరినో తెలుసుకోవాలి, ఆ ఒక్కడిని తెలుసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఇదంతా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు. ఇవన్నీ మానేసుకొని అందరం, ఇటు స్వామీజీలందరూ 100 మంది, ఇటు క్రైస్తవ పెద్దలు ఒక 100 మంది, ఇటు ఇస్లామిక్ సహోదరులు ఒక 100 మంది, ఇటు జైనులు, సిక్కులు అందరూ కూడా ఒక 100 మందిగా కూడుకొని అన్ని వర్గాల వారు ఒక దగ్గర కూర్చొని ప్రతి